హలో గైస్ సార్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ ఎందుకు వాడాలి. నువ్వు డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అని ఏది పట్టించుకోమాకు, మాయిశ్చరైజర్ అయితే మాత్రం వాడాల్సిందే. ఎందుకు అంటే సింపుల్, మాయిశ్చరైజర్ డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ కొంచెం గ్లాసీగా స్మూత్గా కనిపించేలా చేస్తుంది. అదే మన కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది, ఆయిల్ ని ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. ఆల్రెడీ నేను ఉన్నాను రా, ఇంకా ఆయిల్ రామాకి ఈ రోజుకి అని చెప్తాను అనమాట. అలాగే నీకు డే అంతా ఉంటుందంటే ఉండదు. నువ్వు అప్పుడప్పుడు కొంచెం టిష్యూతో టుక్ 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 అని ట్యాప్ చేసుకుంటూ పనిగా నేర్చుకు ఉండాలి. కానీ మాయిశ్చరైజర్ వాడాలి. 2-3 మాయిశ్చరైజర్ వాడాను, వాటిల్లో నాకు నచ్చిన మాయిశ్చరైజర్ కానీ వాడలేదు ఇప్పుడు, అదేంటంటే నివియా. బట్ నాకు అది ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. అబ్బా మనకు సెట్ అవ్వట్లేదని చెప్పి ఇంకోటి ఎతికాను. ఇదనమాట ఈ బుల్లిది న్యూట్రోజీనా హైడ్రో బూస్ట్ వాటర్ జెల్ ఆక్వా జెల్. ఇది వచ్చేసరికి ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎక్కువ రుద్దేయక, ఇలా తీసి అలా పోయిక అని చెప్పారు. జస్ట్ ఇలా కొంచెం తీసుకొని అక్కడ కొంచెం మూసుకొని జస్ట్ అలాగా మసాజ్ చేసుకోవాలంతే. ఎక్కువ పెట్టుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే సేమ్ నువ్వు ఏ మాయిశ్చరైజర్ వాడినా ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అయితే మాత్రం ఆయిల్ వచ్చేస్తుంది. ఎక్కువ పెట్టగా జస్ట్ లైట్ గా తీసుకో, కానీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మాయిశ్చరైజర్ ఈజ్ మస్ట్. మనం నెక్స్ట్ వీడియోలో సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. ఏ సన్ స్క్రీన్ మీరు వాడితే బాగుంటుంది, నేనేం వాడుతున్నాను, నెక్స్ట్ ఏది వాడబోతున్నాను అని క్లియర్ గా చెప్తాను. డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చూడండి అండ్ ఫాలో చేయండి భయ్యా. ఫాలో చేస్తే కొంచెం బాగుంటుంది.